పీసీఓడి ఎలా మేనిఫెస్ట్ అవుతుంది? ఇర్రెగ్యులర్ పీరియడ్స్, వెయిట్ గెయినింగ్, హెయిర్ ఫాల్ అవ్వడము. టిపికల్ గా ఇన్ఫర్టిలిటీకి మేల్స్ లో కూడా ఇష్యూస్ ఉంటాయి కదా? అరౌండ్ అప్పట్లో 10-20% మెయిల్ రీజన్ ఇన్ఫర్టిలిటీ ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 50%. గట్ హెల్త్ కి ప్రెగ్నెన్సీకి సంబంధం ఉంటుందా? ఎస్, 100%. పిల్లలు లేని వాళ్ళందరూ బ్యాలెన్స్ లైఫ్ తోటి Yes. బిడ్డల్ని కనొచ్చని చెప్తున్నారు. 100% చేయొచ్చు. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. భారతదేశంలో అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రపంచవ్యాప్తంగా కూడా బిడ్డని కనడం అనే ఒక ప్రక్రియ చాలా చాలా అద్భుతంగా పరిగణిస్తూ ఉంటాం. బిడ్డని కనడం, తర్వాత బిడ్డకి ప్రాణం పోయడం అన్నది జీవితంలో అసలు మర్చిపోలేని ఒక అనుభూతి. కానీ ఎంత ప్రయత్నించినా కొంతమందికి కన్సీవ్ అవడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. దానికి అర్థాలు, దానికి కారణాలు ఏమిటో మనం వెతుక్కుంటూ కూర్చోడమే. ఈ మధ్య కాలంలో ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్ చాలామంది వచ్చారు హూ హ్యావ్ గివెన్ అస్ లాట్ ఆఫ్ రికమెండేషన్స్. బట్ ఇవాళ వీ హ్యావ్ అ వెరీ వెరీ స్పెషల్ గెస్ట్ విత్ అస్. డాక్టర్ సరళ గారు ప్రజ్ఞా హాస్పిటల్ హెడ్గా, గైనకాలజిస్ట్గా, ఆబ్స్టెట్రిషియన్గా, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా మనందరికీ సుపరిచితులు. వారిని అడిగి తెలుసుకుందాం చాలా విషయాలు ఆల్ అబౌట్ ఇన్ఫర్టిలిటీ. ప్రజ్ఞా హాస్పిటల్ నుంచి మీరు వచ్చినందుకు ధన్యవాదాలు డాక్టర్ సరళ గారు. సో మై ప్లెజర్. స్వప్న గారిని చూడడమే నాకు చాలా హ్యాపీ. సో ఈ ఇన్ఫర్టిలిటీ విషయానికి వస్తే మనం ఈ రోజులలో కామన్ అయిపోయింది ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం. అంటే పాతకాలంలో మనకి పీసీఓడి అట్లాంటి ప్రాబ్లమ్స్ కానీ, ఫైబ్రాయిడ్స్ ప్రాబ్లమ్స్ కానీ, ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లమ్స్ ఈ మధ్యలో కామన్, అందరు వింటున్నారు. స్కూల్ పిల్లలు కూడా పీసీఓడి ప్రాబ్లం ఉంది మేడం అని వస్తున్నారు. అంత కామన్గా వింటున్నాం ఆ మాట. అంతకుముందు ఇది లేదనమాట. నేను ఈవెన్ ఎంబీబీఎస్ స్టార్టింగ్లో కూడా ఈ పీసీఓడి ప్రాబ్లం గురించి వినలేదనమాట. అంటే చాలా రేర్ కేసెస్ ఉండేది. ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. అరౌండ్ నేను ఒక 100 గర్ల్స్ని తీసుకుంటే, యంగ్ గర్ల్స్, కాలేజ్ గోయింగ్ గర్ల్స్, ఆల్మోస్ట్ 80% గర్ల్స్లో పీసీఓడి చూస్తున్నా. రోజు రోజుకి ఆ రేట్ అనేది పీసీఓడి, వాటర్ బబుల్స్ ఉండడం అనేది చాలా కామన్ గా పెరుగుతుంది. పీసీఓడి ఎలా మేనిఫెస్ట్ అవుతుంది? అది ఎలా అంటే ప్రెజెంట్ అవుతుంది? అంటే ప్రెజెంటేషన్ ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, కామన్ గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్, వెయిట్ గెయినింగ్, హెయిర్ ఫాల్ అవ్వడము, అప్పర్ లిప్ మీద, చిన్ మీద హెయిర్ రావడం, పింపుల్స్ రావడం, ఒబేస్ అవ్వడం, పిల్లలు ఊరికైనా ఎక్కువ తినకపోయినా కూడా ఒబేస్ అవ్వడము, ఇవన్నీ కూడా కామన్ గా పీసీఓడి లక్షణాలుగా చూస్తున్నాం. ఇర్రెగ్యులర్ పీరియడ్ అని వస్తుంటారు నా దగ్గరికి. సో దాంట్లో అప్పుడు స్కాన్ లో చూసుకున్నప్పుడు మనకి మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్న వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది. థైరాయిడ్ ప్రాబ్లం కూడా కామన్ అయిపోయింది ఈ రోజులలో. ఈ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ యంగ్ గర్ల్స్లో చూస్తున్నాము. చాలా తేడా ఉంది. ప్రీవియస్ కోవిడ్ బిఫోర్ అండ్ కోవిడ్ ఆఫ్టర్ చాలా వేరియేషన్స్ చూస్తున్నాం. ఓపీలో అరౌండ్ 100 గర్ల్స్ని చూసుకుంటే చాలా తేడా అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి. డ్యూ టు స్ట్రెస్ కావచ్చు, మన ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు. సో వీటన్నిటి ఎఫెక్ట్ చాలా హార్మోన్స్ పైన పడుతుంది. మనకు ప్రెగ్నెన్సీ అంటేనే హార్మోన్స్ అన్ని రెగ్యులర్గా ఉంటేనే పిట్యూటరీ నుండి అన్ని హార్మోన్స్ వస్తాయి మనకి. ఆ హార్మోన్స్ ఆల్టర్ అవ్వగానే మనకి అన్ని ప్రాబ్లమ్స్, పీరియడ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవ్వడం, ఎగ్ రిలీజ్ కాకపోవడం, ప్రెగ్నెన్సీ రాకపోవడం, ఈ వాటర్ బబుల్స్ రావడం, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్ చేంజెస్, గ్యాడ్జెట్స్ వల్ల కావచ్చు, స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల కావచ్చు, స్ట్రెస్, టెన్షన్స్, సాఫ్ట్వేర్ వాళ్ళకి ఆల్మోస్ట్ చాలా కామన్గా హౌస్ హోల్డ్ వర్క్ చేసే వాళ్ళతో కంపేర్ చేస్తే సాఫ్ట్వేర్ వాళ్ళకి చాలా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ టైం స్ట్రెస్ ఉంటుంది, కరెక్ట్ టైంకి స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా ఉండదు. సో అండ్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా సరిగ్గా ఉండదు. అవుట్ సైడ్ ఫుడ్ దొరికింది బయట తినడము, ఇలాంటి వాటి వల్ల ఈ సాఫ్ట్వేర్ వాళ్ళలో కానీ, వర్కింగ్ ఉమెన్స్లో కానీ చాలా ఎక్కువ చూస్తున్నాయి ఈ ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ నౌడేస్. అంటే ఇది ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి. బట్ టిపికల్గా ఇన్ఫర్టిలిటీకి మేల్స్లో కూడా ఇష్యూస్ ఉంటాయి కదా? సేమ్ ప్రీవియస్లీ కంపేర్ చేసుకుంటే మేల్స్లో కూడా అరౌండ్ అప్పట్లో 10-20% మెయిల్ రీజన్ ఇన్ఫర్టిలిటీ ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 50% ఆఫ్ ఇన్ఫర్టిలిటీ పేషెంట్ తీసుకుంటే 50% మెయిల్ రీజన్స్ ఉంటున్నాయి ఈ రోజులలో నవ్వేడేస్. చాలా స్పర్మ్ కౌంట్ తగ్గడము, మొటిలిటీ తగ్గడము, కౌంట్ బాగున్నా కూడా క్వాలిటీ సరిగా లేకపోవడము, స్పర్మ్ క్వాలిటీ సరిగా లేకపోవడం వల్ల మెయిల్ రీజన్ కూడా చాలా ఎక్కువ అయిపోతుంది. అది కూడా ఎక్కువ స్ట్రెస్ చూసే ఈ సాఫ్ట్వేర్ కానీ, స్ట్రెస్ జాబ్స్ చేసే వాళ్ళలో కానీ, లేదంటే కొన్ని హీట్ కండిషన్లో జాబ్ చేసే వాళ్ళలో కూడా కామన్గా చూస్తున్నాం. మెయిన్గా మనం ఏంటంటే రిలాక్స్ ఉండాలి. ఎంత రిలాక్స్గా ఉంటే ఇద్దరు కూడా పార్ట్నర్స్
ఇంత రిలాక్స్గా ఉండాలి, గ్యాడ్జెట్స్ తక్కువ వాడుకోవాలి, టైంకి పడుకునేటట్టు, స్లీప్ డిస్టర్బెన్సెస్ లేకుండా చూసుకోవాలి. అండ్ డైట్, ముఖ్యంగా డైట్ చాలా ఆల్మోస్ట్ 80-90% మనకి డైటే మెయిన్ ఇంపార్టెంట్. సో డైట్ హ్యాబిట్స్ మనము ఫుల్గా ఏంటంటే బయట దొరికింది ఆయిలీ ఫుడ్, బిర్యానీలు, కూల్ డ్రింక్స్, బిర్యానీతో పాటు కూల్ డ్రింక్స్, ఇలా బయట జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, బేకరీ ఐటమ్, పిజ్జా, బర్గర్, ఇదంతా వెస్టర్న్ కల్చర్. అదంతా కూడా ఈ బర్గర్లు ఇదంతా ఇండియన్ కల్చర్ కాదు మనది. ఇండియన్ కల్చర్ కానీ ఏంటంటే అలా చూసుకుంటే మరి ఉమ్. మా ఇతర దేశాల్లో వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఎక్కువ Yes, ఉందంటారా? yes, ఉంది. ఎనీవేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఈ పెరుగుతుంది. ఫుడ్ తినే ఉమ్. కంట్రీస్ లో ఎస్ చెప్తున్నారు. ఎస్ ఎస్ ఉంది, ఇన్ఫర్టిలిటీ ఉంది, అక్కడ కూడా ఉంది. బట్ వాళ్ళు ఏంటంటే అదొకటే ఎక్కువ బెంజ్ ఈటింగ్ ఎవరు చేస్తారో హెవీగా అదే. అంటే చాలా వెస్టర్న్ కొన్ని కంట్రీస్ లో ఓన్లీ మనకి వెజ్జీస్, సలాడ్స్ తీసుకునే వాళ్ళకి హెల్తీ డైట్ అది. సో అలా తీసుకునే వాళ్ళకి కంపేర్ చేసుకుంటే ఇన్ఫర్టిలిటీ ఈ బెంజ్ ఈటింగ్ చేసే వాళ్ళకి కానీ, అవుట్ సైడ్ తీసుకునే వాళ్ళకి కానీ, ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకునే వాళ్ళలో చాలా కామన్ గా చూస్తున్నాం. సో ఇది ఇన్ఫర్టిలిటీ కారణాలు వెతకడంలో మీకు స్టాండర్డ్ చెక్ లిస్ట్ ఉంటుంది కదా. ఫస్ట్ వీళ్ళని ఎగ్జామిన్ చేయడం, రెండోది వీళ్ళని ఎగ్జామిన్ చేయడం. అది ఏంటండి ప్రాసెస్ బిఫోర్ యూ కమ్ టు అ కన్క్లూజన్ వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం? అంటే ఫస్ట్ 1 year వరకు న్యాచురల్ గా కొందరికి కపుల్ మ్యారీడ్ అయిన కపుల్ కి 1 year వరకు వెయిట్ చేయొచ్చు. 1 year లోనే 1 month లోనే, ఈ మధ్య కాలంలో 1 month కి 2 months కి అయిపోవాలి, పక్కన వాళ్ళకి అయిపోయింది మీకు అవ్వట్లేదు అని అత్తలు కోడళ్ళని అనడము, వాళ్ళు స్ట్రెస్ లో రావడము. సో 1 year వరకు మనం టైం ఇవ్వాలి ఎప్పుడైనా కానీ. అంత ఎవ్రీథింగ్ నార్మల్ ఉన్నా సరే మనకి ప్రెగ్నెన్సీ రావడానికి 1 year టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఎగ్ ఫామ్ అయినప్పుడు ఎవ్రీ మంత్ ఓన్లీ 24 hours మాత్రమే ఎగ్ ఉండేది, మంత్ మొత్తం ఉండదు. స్పర్మ్ ఓన్లీ 48 hours ఉంటుంది. సో ఆ 24 hours ఒకవేళ మిస్ అయ్యింది అంటే కనుక మనకి టైం తీసుకుంటుంది ప్రెగ్నెన్సీ పాజిటివ్ రావడానికి. 1 year అన్న టైం తీసుకుంటుంది. సో వీ హ్యావ్ టు గివ్ వన్ ఇయర్ టైం టు దెమ్, న్యూరీ మ్యారీడ్ కపుల్స్కి. సో ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఒక స్త్రీకి అది 24 గంటలు మాత్రమే యాక్టివ్ గా Egg ఉంటుంది. ఉంటుంది. అంటే కన్సీవ్ అవడానికి, అవును. ఫర్టిలైజ్ అవడానికి Chances రెడీగా ఓన్లీ 24 hours మాత్రమే. అండ్ స్పర్మ్ కి 48 hours time 72 hours ఉంటుంది. 48 hours 48 to 72 hours time 72 hours ఉంటుంది. వరకు. సో టిపికలీ ఓవ్యులేషన్ డే రోజున మనము మీట్ ఆ టైంలో కలవకపోయినా కూడా మనకి ఛాన్సెస్ మిస్ అయిపోతాయి. సో దానివల్ల మనం 1 year అన్న టైం ఇవ్వాలి. ఆఫ్టర్ 1 year కూడా కన్సీవ్ అవ్వట్లేదు, ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే మనము టెస్ట్లకి వెళ్తాం అనమాట. సమ్వేర్ ప్రాబ్లం విల్ బి దేర్ అని ఫస్ట్ స్కాన్ చేసుకుంటాము. మెయిన్ రీజన్ ఇప్పుడు ఇన్ఫర్టిలిటీలో 80-90% ఓవులేషన్లో ప్రాబ్లం జరుగుతుంది అనమాట. ఎగ్ ఫామ్ అవ్వడం కానీ, ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం కానీ జరుగుతుంది. అది మోస్ట్ కామన్ రీజన్. దానివల్ల ఫస్ట్ ఒక సింపుల్ స్కాన్ చేసుకుంటాం. స్కాన్లో తెలిసిపోతుంది తన ఓవరీస్ నార్మల్ ఉన్నాయా లేదా. ఫాలిక్యులర్ స్టడీ అని అంటాం. 9th day 11th day చూసుకుంటాం. దాంట్లో ఎగ్ మంచి ఫామ్ అవుతుందా, క్వాలిటీ ఎగ్ వస్తుందా లేదా, రిలీజ్ అవుతుందా లేదా, ఏ రోజు రిలీజ్ అవుతుంది, ఏ రోజు కలిసి ఉండొచ్చు, అవన్నీ ఫాలిక్యులర్ స్టడీస్లో తెలుస్తుంది. అది ఒక స్కాన్లో తెలిసిపోతుంది. ఒక 1 month అలా స్కాన్లో చూసుకుంటే అది మోస్ట్ కామన్ అదే ఉంది కాబట్టి దానికి మెడిసిన్ ఉంటాయి. ఎగ్ ఫామ్ అవడానికి, క్వాలిటీ ఎగ్ రావడానికి, లేదంటే డైట్ చేంజెస్తో కానీ, వెయిట్ రిడక్షన్తో కానీ, బరువు కొంచెం తగ్గినా కూడా మన ఎగ్ క్వాలిటీ బాగా వస్తుంది. కొందరు 100 kgs ఉంటారు, ఎగ్ సరిగా ఫామ్ అవ్వదు. మోస్ట్లీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో చూసుకుంటే పీసీఓడి ప్రాబ్లం కానీ, థైరాయిడ్ ప్రాబ్లం కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ ఉండే ఛాన్సెస్ ఎక్కువ కంపారిటివ్లీ థిన్ బెల్ట్ వాళ్ళకన్నా కూడా, ఒబేస్ వాళ్ళకి. సో వాళ్ళకి ఏం చేస్తామంటే వెయిట్ రిడక్షన్ గురించే ఫస్ట్ చెప్తామన్నమాట. వెయిట్ కొంచెం అంటే 100 ఉన్న వాళ్ళు ఏదో 10 kgs 15 kgs తగ్గాల్సిన అవసరం లేదు. ఓన్లీ 1 or 2 kg తగ్గినా కూడా చాలా చేంజెస్ జరుగుతాయి బాడీలో. దానివల్ల హార్మోన్ బ్యాలెన్స్కి వస్తుంది, ఎగ్ నెల రిలీజ్ అవ్వడం జరుగుతుంది, ఎగ్ ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది. సో మనకు తెలియకుండా లైఫ్ స్టైల్ అండ్ డైట్ ఇంత పెద్ద పాత్ర చాలా పోషిస్తాయి. చాలా 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 ఆల్మోస్ట్ 90% మనము డైట్ ని నెగ్లెక్ట్ చేస్తాం. కానీ మన డైట్ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ అంటే మన ఎక్సర్సైజెస్ కూడా, ఓన్లీ డైట్ ఒకటే చేసిన ఎక్సర్సైజెస్ చేస్తే ఎండార్ఫిన్స్, వాకింగ్, సింపుల్ వాకింగ్ కూడా ఎనఫ్. వాకింగ్. సో పాజిటివ్ మైండ్, పాజిటివ్గా ఉండడం, స్ట్రెస్ ఉండొద్దు. ఏ మినిట్ తీసుకున్నా మనకు స్ట్రెస్ లేకుండా ఉండాలన్నమాట. అలా స్ట్రెస్ లేకుండా ఉండి హెల్దీ డైట్ చేసుకుంటూ ఉండి చిన్న సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకుంటే హార్మోన్ బ్యాలెన్స్కి వస్తుంది. ఆ ఓవులేషన్ ప్రాబ్లం అంటే మోస్ట్ కామన్ ఓవులేషన్ ప్రాబ్లం జరుగుతుంది కాబట్టి అది ఈజీగా మనము న్యాచురల్గా కరెక్ట్ చేసుకోవచ్చు. సో న్యాచురల్గా అవ్వట్లేదు అన్నప్పుడు మనం మెడికేషన్ గురించి డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం గురించి ఆలోచించాలి. చాలా సార్లు రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ ఉన్నా కూడా ఎగ్ రిలీజ్ కాకపోవడం అనేది ఉంటుందండి.
రెగ్యులర్ అనోవులేటరీ సైకిల్స్ అంటాం వాటిని. అనోవులేటరీ సైకిల్లో ఎగ్ ఫామ్ అవ్వదు, బట్ పీరియడ్ వస్తుంది. చాలా మంది పీరియడ్ వచ్చింది కదా ఎగ్ ఫామ్ అయిపోయింది అనుకుంటాం, అలా ఉండదు. అంటే రెగ్యులర్ గా మెన్స్ట్రుయేషన్ జరుగుతోందంటే ఇట్ డజంట్ గ్యారంటీ. నో గ్యారంటీ. సైకిల్స్ రెగ్యులర్ ఉన్నంత మాత్రాన కన్సీవ్ అవ్వాలని ఏమీ లేదు. సో హెల్దీ సైకిల్స్ ఎన్ని రోజులు ఉంటాయండి? 28 డేసా, 30 డేసా, 26 డేసా? ఒక్కొక్క బాడీకి డిఫరెంట్ గా ఉంటుంది. 21 days to 31 days న్యాచురల్ నార్మల్ సైకిల్. ఒక్కొక్కరి బాడీకి ఒక్కొక్కటి సెట్ అయిపోయి ఉంటుంది. సో 31 days కన్నా ఎక్కువ అవుతుంది, 21 days లోపలనే అవుతుంది పీరియడ్ అంటే అది ఇర్రెగ్యులర్ పీరియడ్ కింద తీసుకోవాలి మనం. ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మనం హార్మోనల్ టెస్ట్ కానీ థైరాయిడ్ టెస్ట్ కానీ ఒకసారి స్కాన్ కానీ, అంటే ఈ మధ్య కాలంలో టూ యంగ్ మెచ్యూర్ అయినప్పటి నుండి మెచ్యూర్ అయిన పిల్లలకు కూడా పిసిఓడి ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. టూ యంగ్. సో పేరెంట్స్ నెగ్లెక్ట్ చేయకుండా కొంచెం ఎర్లీగా తనకి హార్మోనల్ తేడా జరుగుతుందా, పీసీఓడి ప్రాబ్లం ఏమైనా ఉందా, ఎర్లీగా కనుక డిటెక్ట్ చేస్తే డయాగ్నోస్ చేయగలిగితే దాని ట్రీట్మెంట్ ఎర్లీగా తీసుకొని లైఫ్ స్టైల్ చేంజ్ కావచ్చు, డైట్ చేంజ్ కావచ్చు, తన స్ట్రెస్ తగ్గించుకోవడం కావచ్చు, లేకపోతే గ్యాడ్జెట్స్ వాడడం తగ్గించుకోవడం కావచ్చు, లేదంటే మెడిసిన్ వాడడం, ఏదైనా మెడిసినే వాడాల్సిన అవసరం లేదు. కొంచెం చేంజ్ చేసుకుంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే సో తనకి రెగ్యులర్ సైకిల్ అయ్యి ఫ్యూచర్ తనకి బాగుంటుంది. నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆఫ్టర్ మ్యారేజ్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో ఆ టైంలో చాలా హెవీ కాంప్లికేటెడ్ అయిన హార్మోనల్ ప్రాబ్లం కానీ, థైరాయిడ్ హెవీ ఉండడం కానీ, ఓవరీస్లో ప్రాబ్లం ఉండడం కానీ, పెద్ద పెద్ద సిస్ట్లుగా ఫామ్ అవడం కానీ, అప్పుడు మ్యారేజ్ తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే లేట్ చేయకుండా ఎర్లీగా మనము మన హెల్త్ గురించి కొంచెం ఆలోచించుకోవాలి. చాలా మంది పెళ్ళైన 15 ఏళ్ల దాకా బిడ్డ పుట్టలేదు, సడన్ గా ఆ తర్వాత మాకు వరంలాగా వచ్చి పడ్డారు, మేము ఫలానా దేవుడికి మొక్కుకున్నామని చెప్తారు కొంతమంది, ఫలానా ప్రార్థన చేస్తామని ఇంకొంతమంది చెప్తారు. అసలు ఎలా జరుగుతుందండి అది? మన బాడీ మిరాకిల్స్ చేయగలదు. మన బాడీకి గాడ్ ఒక గిఫ్ట్ ఇచ్చాడనమాట. సో హీల్ చేసుకోగలదు. ఏదైనా దెబ్బ తగలంగానే ఎట్లా మాయం చేసుకుంటుందో సో మన బాడీని హీల్ చేసుకునే కెపాసిటీ దేవుడు ఇచ్చాడు. సో తనకి అన్ని రోజులు నా దగ్గర కూడా 14 to 15 years పిల్లలు అవ్వరు. సడన్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మీరు నవ్వుతారేమో. తను వైఫ్ వాళ్ళ సిస్టర్ కి మ్యారేజ్ చేసింది. నాకు పిల్లలు అవ్వరు, ఇంకా సిస్టర్ తనే చేసింది. హస్బెండ్ కి వాళ్ళ సిస్టర్ ని మ్యారేజ్ చేయగానే సిస్టర్ ప్రెగ్నెంట్ కాకన ముందే తిని ప్రెగ్నెంట్ అండ్ విత్ ఇన్ 2 months ఆఫ్టర్ 15 years తర్వాత హస్బెండ్ కి మ్యారేజ్ చేసిన తర్వాత డిఫరెంట్ కేసెస్ చూస్తుంటాం. సో 10 years తర్వాత అడాప్ట్ చేసుకుంటారు. సంక్లిష్టమైన సమస్య మీరు చెప్పారు. అట్లాంటివన్నీ మేము యాజ్ ఎ గైనకాలజిస్ట్ డిఫరెంట్ కేసెస్ చూస్తూ ఉంటాము. సో ఇట్లా 15 years అయింది, దత్తత తీసుకుంటారు. అడాప్షన్ చేసుకున్న 1 or 2 months లో న్యాచురల్ గా ఎన్ని మెడిసిన్స్ వాడకుండా న్యాచురల్ గా కన్సీవ్ అయిన వాళ్ళు రిలాక్స్ అయిపోయారు. అది స్ట్రెస్ తగ్గిపోతే హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ కి వస్తాయి. ఇప్పుడు ఒక 2 years అవుతుంది పెళ్ళయి, ఇంకా పిల్లలు అవ్వట్లేదు. ఆ పక్కన వాళ్ళు నాతో మ్యారేజ్ అయిన వాళ్ళకి అయిపోతుంది, నాకు అవ్వట్లేదు. ఈ స్ట్రెస్, అత్తగారి స్ట్రెస్, ఫ్యామిలీ స్ట్రెస్, ఈ స్ట్రెస్లన్నీ మైండ్ లో పెట్టుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఇంకా యాడ్ అవుతున్నాయి. మెయిన్ గా మనకు ఓవులేషన్ కి కావాల్సింది FSH, LH అనే హార్మోన్స్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఇవన్నీ కూడా మన బ్రెయిన్ లో నుండే వస్తాయి, పిట్యూటరీ నుండి. అక్కడ స్ట్రెస్ ఉన్నదంటే మొత్తం బాడీ మొత్తం ఆల్టర్ అయిపోతుంది. సో ఏది సరిగా వినదు, మన మాట వినదు, మన బాడీ మన మాట వినదు. సో మన బాడీ మన మాట వినాలి, మనం కంట్రోల్ ఉండాలి, అంతా నేచర్ కి దగ్గరగా న్యాచురల్ అయిపోవాలి అంటే ఇక్కడ మైండ్ తీసేయాలి. సో అదే జరుగుతుంది. ఇన్ని ఇయర్స్ తర్వాత కన్సీవ్ అవుతున్నారు అంటే ఆ స్ట్రెస్ పోవడం వల్ల. అలాగే ప్లేస్ చేంజ్ అయినా కూడా కొంతమంది కన్సీవ్ అవుతారని వింటూ ఉంటాం. అంటే వాళ్ళు ఏదో కారణం ఉద్యోగ పరంగా ఇక్కడ వేరే ఊరికి వెళ్ళిపోవడం. అవును. సో ఇక్కడ అంటే సేమ్ ఏరియాలో ఉన్నప్పుడు ఆ సొసైటీ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, ఆ ఫ్యాక్టర్స్ అన్ని ప్లేస్ చేంజ్ కాగానే ఆ రిలీఫ్ వస్తుంది వాళ్ళకి. రిలీఫ్ రావడం వల్ల కావచ్చు, ఫుడ్ చేంజ్ వల్ల కావచ్చు, రెగ్యులర్గా తను ఏదైనా ఆయిలీ ఫుడ్ ఇలాంటి ఫుడ్కి అలవాటు అయ్యండి, ఏదైనా ప్లేస్ చేంజ్ చేసినప్పుడు అక్కడ కూడా నేచురల్గా దొరికే ఫుడ్ వేరే ఉంటుంది కాబట్టి సో ఫుడ్ చేంజ్ అయ్యి ఉండొచ్చు. లేదనంటే తన స్ట్రెస్, మెయిన్లీ స్ట్రెస్ ఫ్యాక్టర్ నేను నమ్ముతా, ఎందుకంటే నేను ప్రాక్టికల్గా చూస్తా కాబట్టి. చాలా నేను నాకు ఎక్కడెక్కడ నుండి వస్తారు ఇన్ఫర్టిలిటీ కోసము. సో వాళ్ళందరికీ అదే చెప్తా, మీరు ఫస్ట్ 10 years తర్వాత ఇలా దత్తత తీసుకోగానే వెంటనే ఎంతో మందికి వచ్చింది. సో ఫస్ట్ అది తీసేయండి స్ట్రెస్ ఫ్యాక్టర్. న్యాచురల్ గా స్ట్రెస్ ఫ్యాక్టర్ తీసిన 1 or 2 months లో కన్సీవ్ అయ్యారు. అందరు అంటారు మేడం మీ చేతిలో ఏదో మిరాకిల్ ఉంది, 1 month మీ దగ్గర చూపించుకున్నాము కన్సీవ్ అయిపోయాము అని. నథింగ్, ఓన్లీ స్ట్రెస్ ఫ్యాక్టర్ రిలీజ్ చేయడం అంతే. సో నేను చాలా నమ్ముతా. సో మన బాడీని మనం నమ్మాలి. లేటెస్ట్ రీసెర్చ్ అవుతున్న ఒక సబ్జెక్ట్ గట్ హెల్త్ కి ప్రెగ్నెన్సీకి సంబంధం ఉంటుందా? yes 100%.
దర్ ఇస్ ఏ కనెక్షన్. గట్ హెల్త్కి మనకి గాడ్ ఇచ్చిన అన్ని గిఫ్ట్లు మన బాడీలో ప్రతి ఆర్గాన్ లక్షల మందులు వాడినా కూడా చేయని పనులు చేయగలుగుతాయి. మన బాడీలో ఉండే గట్లో ఉండే ఇంటెస్టైన్లో ఉండే మన బ్యాక్టీరియా ఉంటుంది కదా, హెల్దీ బ్యాక్టీరియా మనకి ప్రోబయోటిక్స్ మీరు వింటే ఉంటారు. మన పెరుగులో కానీ మజ్జిగలో కానీ ఇలాంటి దాంట్లో కలి పాతకాలంలో వాడేవాళ్ళు, మీకు ఐడియా ఉంటుంది కదా. సో అలాంటి వాటిలో ఉండే ప్రోబయోటిక్స్ అనేది మన గట్ ఇంటెస్టైన్లో మంచి బ్యాక్టీరియా. ఇది ఓన్లీ ప్రెగ్నెన్సీకి ఒకటే కాదు, ఆల్ ఓవర్ మన మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అన్నిటికీ కూడా అది చాలా ఉపయోగపడుతుంది. సో గట్ హెల్త్ మంచిగా ఉంటే మన బాడీ ఎనీ టైం హెల్తీగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ కూడా ఈజీగా వస్తుంది. బాడీ హెల్తీగా ఉండి మైండ్ అండ్ సోల్ హెల్తీగా ఉన్నప్పుడు యూట్రస్ కూడా ఆబ్వియస్గా హెల్తీ అయిపోతుంది. యూట్రస్ ప్రెగ్నెన్సీ వద్దన్నా వచ్చేస్తుంది. అలా యాక్చువల్లీ అంటే ఈ చాలా వాస్ట్ సబ్జెక్ట్, కానీ ఒక విషయం క్లియర్ అవుతుంది ఏంటంటే దట్ మన మానవ ప్రయత్నం అండ్ అలాగే సైన్స్ పరిజ్ఞానంతో మనం తప్పకుండా పిల్లలు లేని వాళ్ళందరూ ఖచ్చితంగా చేయొచ్చు. పూర్తి ప్రయత్నం, సైంటిఫిక్ అప్రోచ్ అండ్ బ్యాలెన్స్ లైఫ్ తోటి బిడ్డల్ని కనొచ్చని చెప్తున్నారు. 100% చేయొచ్చు. ఇప్పుడు ఎంత అడ్వాన్స్ అవుతుంది సైన్స్, ఎంత అడ్వాన్స్ అవుతుంది. చిన్న ప్రాబ్లంకి చిన్న ఫైబ్రాయిడ్ ఉన్నా, చిన్న సిస్ట్ ఉన్నా బాగా స్ట్రెస్ అయిపోయి ఏఎంహెచ్ ఉంటుంది, ఏఎంహెచ్ అని హార్మోన్ ఉంటుంది. ఆ హార్మోన్ కొంచెం వాల్యూ తగ్గింది అనగానే స్ట్రెస్ అయిపోయి సూసైడ్ దాకా వెళ్ళిన వాళ్ళని చూస్తున్నా నేను. ఏఎంహెచ్ వల్ల ఏమవుతుంది? ఏఎంహెచ్ అంటే మన ఓవేరియన్ రిజర్వ్ తగ్గిపోతుందా, ఎంత ఉంది అని చెప్తుంది అనమాట. ఈ ఆఫ్టర్ కోవిడ్ 2 యంగ్ గర్ల్స్ లో ఏఎంహెచ్ వాల్యూస్ చాలా తగ్గిపోతున్నాయి. జరిగింది, చాలా తేడా జరుగుతుంది. కోవిడ్ వల్ల స్ట్రెస్ అండ్ స్టిరాయిడ్ యూసేజెస్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్, మన ఇమ్యూనిటీలో చేంజెస్, వీటన్నిటి వల్ల ఏఎంహెచ్ వాల్యూస్ మనకి అంటే గర్ల్స్కి దేవుడు కొన్ని ఎగ్స్ ఇస్తాడు. ఆ ఎగ్స్ మెనోపాజ్ వచ్చినాక అయిపోతుంది అనమాట. మెనోపాజ్ వరకే మనకు ఛాన్స్ ఉంది ప్రెగ్నెన్సీ రావడానికి. సో ఈ ఏఎంహెచ్ ఏం చెప్తుంది అంటే నీకు ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, నీకు ఎన్ని ఇయర్స్ ఇంకా ఛాన్స్ ఉంది ప్రెగ్నెన్సీ రావడానికి. అయిపోతుంది కొంచెం. ఈ మధ్యలో ఏంటంటే అప్పట్లో అయితే 40-45 ఇయర్స్ వచ్చినప్పుడు 45 అబోవ్ వాళ్ళకి ఏఎంహెచ్ చాలా తక్కువ ఉండేది, 1 బిలో అలా ఉండేది. ఇప్పుడు యంగ్ గర్ల్స్ 25 ఇయర్స్ కూడా 1 బిలో వస్తుంది. అంటే 40 years లో ఉండే వాళ్ళకి 25 years లో చూస్తున్నాం. సో అది చూడంగానే అందరు చాలా భయపడిపోయి, ఒక అమ్మాయి అయితే సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళింది. అంటే నాకు తగ్గిపోయింది, అయిపోయింది. సో అట్లా భయపడాల్సిన అవసరం లేదు. సో మెనీ వేస్ ఉన్నాయి, సో మెనీ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. సో మన బాడీని మనము రీక్రియేట్ చేసుకోవచ్చు, రెజ్యునేట్ చేసుకోవచ్చు మన బాడీని. సో మనకి ఇండియాలో ఇంకా యోగా కానీ మెడిటేషన్ కానీ, ఈ ఇండియాకున్న గ్రేట్ నేచర్ ఎక్కడ అదర్ కంట్రీస్లో లేదని నేను నమ్ముతా. సో ఆ మెడిటేషన్ వల్ల కావచ్చు, యోగా వల్ల కావచ్చు. ఒక పేషెంట్ నేను లిటరల్గా చెప్తా, వేరే దగ్గర నీకు పిల్లలు అవ్వరు, ఏఎంహెచ్ చాలా తగ్గిపోయింది అని వచ్చారనమాట. అరౌండ్ తనకి 0.2 ఏఎంహెచ్ వాల్యూ. తన ఏజ్ 25 years. మామూలుగా అయితే 2 above ఉండాలి, 2 to 4, 5 అలా ఉండాలి. సో 2 బిలో ఉంది అంటే తగ్గుతుంది మనకి ఏఎంహెచ్. సో తనకి చాలా తక్కువ వాల్యూస్ ఉన్నాయి, ఇంకా అవ్వరు నీకు పిల్లలు అని వచ్చిందనమాట. సో తనకి ఒక 1 monthలోనే తను వితౌట్ మెడిసిన్ ఓన్లీ పాజిటివ్గా తను ఆలోచించి ఐ కెన్ డూ ఇట్ అని తన బాడీని తను నమ్మి, నీ బాడీని నువ్వు నమ్ము అని చెప్తే తన బాడీని తను నమ్మి వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేయడం వల్ల ఏఎంహెచ్ వాల్యూ మంచి నెక్స్ట్ మంతే కన్సీవ్ అయింది. అసలు అందరూ నీకు ఇంత ఏఎంహెచ్తో అసలు యూ కెన్ నాట్ కన్సీవ్ న్యాచురల్లీ, యూ హ్యావ్ టు గో IVF అని చెప్పారనమాట. సో తను న్యాచురల్గా విత్ ఇన్ 1 month అది కూడా. సో అంత వచ్చింది. అందువల్ల నేను ఏఎంహెచ్ వాల్యూస్ కానీ ఇవన్నీ నమ్మట్లేదు అనమాట. మిరాకిల్స్ చూస్తున్నాం అనమాట బాడీ, అసలు మిరాకిల్స్. మీరు అనేది ఏంటంటే సెట్ నంబర్ ఆఫ్ ఎగ్స్ ప్రీడిటర్మిన్డ్ అయినా దట్ కెన్ బి చేంజ్డ్ విత్ యువర్ లైఫ్ స్టైల్, రెజ్యువినేట్ చేసుకోవచ్చు. ఇంకా మనకి మెడికల్లో ఏమైనా తగ్గిపోయినా కూడా కొత్త ఇంటర్వెన్షన్స్ వచ్చాయి. మనకి PRP థెరపీ ఐడియా ఉంది కదా మీకు, హెయిర్ గ్రోత్ కోసం చేస్తున్నాము. ఎగ్ కూడా మనకి PRP థెరపీ వస్తుంది. అంటే ఎగ్ మనం పెంచుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏదైనా ఎండిపోతున్న చెట్టుకు వాటర్ పంపిస్తే ఎలా గ్రీన్ అయిపోతుందో, సో మన ఎగ్స్ కానీ మన ఇవి కానీ 50 years వరకే రెజ్యువినేట్ చేసుకోవచ్చు. ఈ టైంలో నీకు స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉండొచ్చు, డైట్ ఫ్యాక్టర్ ఉండొచ్చు, దేనివల్ల నీకు అవి ఎండిపోతున్నాయి చెట్టు, ఈజీ అర్థం అవడానికి చెప్తాను. సో అలాంటప్పుడు మనము దాన్ని రెజ్యువినేట్ చేసుకోవచ్చు, న్యాచురల్గా కూడా చేసుకోవచ్చు. డాక్టర్ సరళ, ఐ మీన్ ఫైనలీ వాట్ యూ థింక్ ఇస్ ద బెస్ట్ ఏజ్ టు కన్సీవ్ అండి? బెస్ట్ ఏజ్ అంటే ఇప్పుడు చూస్తున్న చేంజెస్ ఇవన్నీ
ఉంటే మనము పాతకాలంలో ఉన్నట్టుగా 18 టు అప్పటిదే బెటర్ ఏమో అనిపిస్తుంది. కొంచెం లేట్ అయినా ఏఎంఎస్ తగ్గిపోతుంది. సో టూ లేట్ ఆఫ్టర్ 30 అలా ఈ కాలంలో కొందరు మ్యారేజెస్ ఆఫ్టర్ 30 చేసుకుంటున్నారు. బట్ వే ఉంది మనకి, బట్ బెటర్ వే అంటే హెల్దీ బేబీస్ రావడానికి కానీ 20 to 25 ఈజ్ ద బెటర్. తర్వాత పిల్లల్ని పెంచడానికి కూడా స్టామినా కావాలి స్టామినా కాబట్టి ఉంటది తొందరగా కాబట్టి పుట్టేస్తే వాడిని పెంచి పెద్ద చేసి మనం కూడా తర్వాత లైఫ్ లో అయినా సాధించాలంటే ఒక మనం పాజిటివ్ మన లైఫ్ మనం పరిగెట్టొచ్చు. వండర్ఫుల్ గా చెప్పారు. లాట్ ఆఫ్ హోప్ యూ గివెన్ డాక్టర్ సరళ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తర్వాత ఎపిసోడ్ లో ఐ వాంట్ టు టాక్ అబౌట్ డయట్ అండ్ లైఫ్ స్టైల్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, ఎస్పెషలీ కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. అండ్ డాక్టర్ సరళ గారితో దిస్ సిరీస్ విల్ కంటిన్యూ. థ్యాంక్ యూ సో మచ్.